బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. మలబద్ధకం, కాన్స్టిపేషన్ అంటాం కదా. కాన్స్టిపేషన్తో ఎక్కువ మంది బాధపడుతున్నారు. అసలు కాన్స్టిపేషన్ దాకా వెళ్ళేదాకా అంటే అజీర్తి స్టార్ట్ అయినప్పుడు, డైజెషన్ సరిగ్గా అవుతున్నప్పుడు ఇమీడియట్గా మన ఫుడ్లో మార్పులు చేర్పులు చేసుకుని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే మనకి కాన్స్టిపేషన్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ కాన్స్టిపేషన్ తగ్గాలంటే ఫస్ట్ మన డైట్లో చేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాతే ఆసనాలు. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో కాన్స్టిపేషన్ కోసం ఏ ఆసనాలు చేయాలి, అలాగే సింపుల్ ముద్ర చేయటం వలన కాన్స్టిపేషన్ తగ్గుతుంది. సో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హిమ, అడ్వాన్స్ యోగా ట్రైనర్. సో ఈరోజు మనం చాలా సింపుల్ ముద్ర, వాయు ముద్ర, ఎయిర్ అంటాం కదా. సో గ్యాస్ విపరీతంగా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా ఈ మధ్య స్కూళ్ళల్లో చూస్తుంటుంటే డైజెషన్ సరిగా అవ్వక తేపులు రావటం, పుల్లటి తేపులు రావటం. అలానే కొన్నిసార్లు మన పిల్లలు రోజు పాటీ వెళ్తున్నారా లేదా, అంటే వాష్రూమ్ వెళ్తున్నారా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. కొన్ని కేసెస్లో తెలియక పిల్లలు డైజెషన్ సరిగా అంటే జంక్ ఎక్కువ తింటాం వలన ఫ్రీ మోషన్ అవ్వకపోవటం. అంటే మైదా అంటే చాలామంది బయట ఫుడ్, నూడిల్స్, బన్స్, పిజ్జాస్ ఇక్కడ దాకా మనకు తెలుసు. మన ఇంట్లో మైదా ఏంటి అంటే బిస్కెట్స్ కంటిన్యూస్గా 2-3 రోజులు తిన్నారంటే పిల్లలకి మోషన్ అవ్వదు. గమనించి చూడండి. సో బిస్కెట్స్ ఆల్సో మైదాతో అవుతుంది. అలానే ఫైబర్ తక్కువైపోతుంది. కూరగాయలు ఎలా తింటున్నారు, ఇదివరకు ఎపిసోడ్స్లో కూడా నేను చెప్పాను. మీల్ ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వారానికి సరిపడా ఏమేం వండబోతున్నామో ముందే మీరు రాసుకుంటే గనక అందులో వారానికి 4 సార్లు అయినా సరే ఆకుకూరలు వెళ్ళేటట్టు, కూరగాయలు వెళ్ళేటట్టు చూసుకుంటే కనుక పిల్లలకి ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావటము, గ్యాస్ రావటము ఇలాంటివి రావు. అలాగే పెద్దవాళ్ళకు కూడా ఖచ్చితంగా మీరు తినే ఆహారం నవిలి తినటం మనం చేస్తే మన పిల్లలు చేస్తారు. ఆహారం నవిలి తినటం, ఆహారంలో ఫైబర్ ఎక్కువ ఉండేటట్టు. మనం చాలా మంది వింటాము, నేను ఈ కూరగాయ తిన్ను, ఆ కూరగాయ, ఎస్పెషల్లీ గోరుచిక్కుడుకాయ కానీ లేకపోతే ఫైబర్ రిచ్ ఉన్న బీన్స్ కొంతమంది తిన్నమంటారు. అలాగే బీరకాయ నచ్చదు కొంతమందికి, దోసకాయ నచ్చదు. ఇవన్నీ నచ్చినా నచ్చిపోయినా, మెడిసిన్స్ నచ్చకపోయినా ఎలా వేసుకుంటామో అలాగా కూరగాయలు మనం చేస్తే మనం తింటే మన పిల్లలు కూడా తింటారు. సో ఎప్పుడైతే ఫైబర్ వెళ్తుందో ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. గట్ మీద లోడ్ పడదు, మోషన్ అనేది సాఫీగా అయిపోతుంది, అసిడిటీ ఉండదు, కాన్స్టిపేషన్ కూడా ఉండదు. సో కాన్స్టిపేషన్కి రెండు పెద్ద మేజర్ చేంజెస్ చేసుకోవాల్సింది. ఒకటి ఏంటి అంటే ఫైబర్ ఎక్కువ ఉండేదట్టు తినండి. 2 మంచినీళ్ళు ఎక్కువ తాగుతున్నారు లేదా చూసుకోండి. ఈ 2 ఉంటే కనుక మ్యాక్సిమం కాన్స్టిపేషన్ దాకా వెళ్లకుండా ఉంటారు. ఉంటే కూడా తొందరగా కంట్రోల్ అవుతుంది. మరీ ఎక్కువ ఇబ్బందిగా ఉంది అంటే డెఫినెట్గా మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. సో ఈరోజు మనం చేయబోయేది వాయు ముద్ర. సో ఎక్సెస్ ఎయిర్ బాడీలో ఉంటే అది రిమూవ్ చేస్తాకి వాయుముద్ర ఆర్ ఎయిర్ ఎలిమెంట్. ఇదివరకు కూడా నేను చెప్పాను, పంచభూతాలు 5 ఎలిమెంట్స్తో బాడీ ఫంక్షనింగ్ అవుతుంది. అగ్ని, అలాగే ఎయిర్, స్పేస్, ఎర్త్ ఎలిమెంట్, ఇది జల. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే మన బాడీలో ఉన్న ఎయిర్ని కంట్రోల్ చేస్తున్నాం. ఈ ఎలిమెంట్ని కంట్రోల్ చేయడం వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే క్లియర్ అయిపోతాయి. ముద్ర దీనికి మాత్రమే కాదు, ఓవరాల్గా కూడా బాడీ మీద పనిచేస్తుంది, రిలాక్సేషన్ ఇస్తుంది, బాడీ నర్వస్ సిస్టమ్ని రిలాక్స్ చేస్తుంది. గట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా క్లియర్ అవుతాయి. ఇది ఎలా చేయాలి అంటే మీ ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేలు ఏదైతే ఉందో ఇది ఫోల్డ్ చేసి థంబ్ ఫింగర్ని ఇలా పట్టుకోవాలి. దీని పేరే వాయుముద్ర ఎంతసేపు చేయాలి అంటే 10 నిమిషాలు చెప్పుకొని చేయాలి, లేదా 10 నిమిషాలు పొద్దున సాయంత్రం, లేదంటే ఒకటేసారి 20 నిమిషాలు కూడా చేసుకోవచ్చు. సో దీన్ని ఏం చేస్తున్నాం, ఫైర్ ఎలిమెంట్ అగ్నితో ఈ ఎయిర్ ఎలిమెంట్ని కంట్రోల్ చేస్తున్నాం. సో ఆటోమేటిక్గా మనకి ఎయిర్ అంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, డైజెషన్ సరిగా అవ్వని వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ ముద్రలు కూడా యోగా ఎలాగా ఆసనాలు మనం ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్స్తో చేస్తాము, సేమ్ అలాగే మార్నింగ్స్ చేయండి. కుదిరిన పక్షంలో భోజనం తిన్న వెంటనే కాకుండా అట్లీస్ట్ 2 గంటలు టైం తీసుకొని దాని తర్వాత చేయండి. సో చూసారు కదా వాయుముద్ర. ఇది 10 మినిట్స్ చొప్పున రోజు కాసేపు చేసుకోండి. ఇది పడుకునే ముందు కూడా చేసుకోవచ్చు.
సో 10 మినిట్స్ ఇది చేసుకుని దీంతో పాటు కొన్ని ఆసనాలు చూద్దాం. ఏం చెయ్యాలి యాసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఆర్ కాన్స్టిపేషన్ తగ్గటానికి. అండ్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు మలాసన్ ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు పవనముక్తాసనంలో చిన్న వేరియేషన్ చూద్దాం. సో పవనముక్తాసనం, పవన అంటే ఎయిర్ అని అర్థం, ముక్త అంటే రిలీజ్ అని అర్థం, బయటికి వదిలేస్తున్నాం. సో కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ మంచినీళ్ళు 2 మలాసనంలో కూర్చుని, మలాసనం ఆల్రెడీ మీకు చూపించాను మళ్ళీ చూపించట్లేదు, గోరువెచ్చని నీళ్ళు తాగండి. తాగిన తర్వాత ఈ ఆసనాలు వేస్తే ఫ్రీ మోషన్ అవుతుంది. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు చేయబోయేది పవనముక్తాసనం. ఒక కాల్ని ఫోల్డ్ చేసుకుని మడుచుకుని ఎడమ కాల్ని, కుడి కాల్ని స్ట్రెచ్ చేసుకుని హోల్డ్ అన్నా చేయొచ్చు, లేదంటే ఇలా రొటేషన్ అన్నా చేయొచ్చు. 1 2 3 4 5 6 రివర్స్. 1 2 3 4 5 6. ఇంకొక కాలు 1 2 3. ఈ 3 ఇంతసేపు కూడా కష్టంగా ఉందంటే జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి స్లోగా రిలాక్స్. అలా ఎక్కువసేపు చేయాలని రొటేషన్ కూడా లేదు, ఎంతసేపు వీలైతే అంతసేపు చేయాలి. ఇది పవనముక్తాసనంలో వేరియేషన్. ఇంకోటి సైడ్ ట్విస్ట్ అంటాం. సో ఎలా చేయాలి అంటే ఎడం కాలు కుడి కాలు మీద పెట్టి ఈ మోకాల్ని పట్టుకుని సైడ్కి ట్విస్ట్ చేయండి. కాల్ని లిఫ్ట్ చేసి స్ట్రెచ్ చేసుకుని తలొక వైపుకి కాలొక వైపుకి ట్విస్ట్. ఇక్కడ ఏమవుతుందంటే నడుము దగ్గర స్ట్రెచ్ అవుతుంది. ట్విస్టింగ్లో అంటే సైడ్కి ట్విస్ట్ అయినప్పుడు ఇది ఒక కాన్స్టిపేషన్కి కాదు, నడుము నొప్పి తగ్గుతుంది. ఎస్పెషల్లీ వేస్ట్ దగ్గర ట్విస్ట్ ఎప్పుడైతే అవుతుందో ఏ ఆసనం అయినా కూడా ట్విస్ట్ చేసినప్పుడు లోపల ఉన్న ఆర్గాన్స్, కిడ్నీ, లివర్, ప్యాంక్రియాస్ ఇవన్నీ ఫంక్షనింగ్ బెటర్ అవుతాయి. సో అందుకోసమని మార్నింగ్స్ ఇవన్నీ రిచువల్ లాగా, అంటే నిద్రలేగంగానే గోరువెచ్చని నీళ్ళు తాగిన తర్వాత కాసేపు తాడాసనం, స్పాట్ జాగింగ్, మలాసన్, దాంతోపాటు ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం చేసేది ఇంకో ట్విస్టింగ్ పొజిషన్, అదే వక్రాసనం. వక్రాసనం ఎలా చేయాలంటే మీరు ఇలా కింద కూర్చోలేకపోతే ఇలాగ బెడ్ మీద కూర్చుని చేసుకోవచ్చు. సో 2 కాళ్ళని ముందుకు ఇలా చాపి ఒక కాళ్ళని ఇలా క్రాస్ చేసుకుని నడుము నుంచి ట్విస్ట్ చేయాలి. ఇది వక్రాసనం. వక్రాసనం కూడా ఇక్కడ సైడ్ వేస్ట్ లైన్ దగ్గర ట్విస్ట్ అవుతుంది కాబట్టి ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. నడుము మీదే ధ్యాస. నెక్స్ట్ సైడ్ ఇంకో వైపుకి. ఫ్రమ్ ద వేస్ట్ బ్రీదింగ్ నార్మల్ ఉండాలి. బ్యాక్ టు యువర్ పొజిషన్. చూసారు కదా, 3 ఆసనాల్లో పొట్ట మీద ఎక్కువ ప్రెషర్ పడేటట్టు ఉన్నాయి ఆర్ సైడ్ ట్విస్ట్స్ ఉన్నాయి. సైడ్ ఏవైతే ఉన్నాయో నడుం భాగంలో ఎప్పుడైతే ట్విస్టింగ్ జరుగుతుందో లోపల గట్ సిస్టమ్ మీద కొంచెం ప్రెషర్ పడుతుంది. సో కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉన్న వాళ్ళకి ప్రెషర్ పడి ఆల్రెడీ మీరు మంచినీళ్ళు తాగి ఎక్సర్సైజ్ చేశారు కాబట్టి, అలాగే డైట్లో మార్పులు చేస్తే తొందరగా, అంటే మీకు మార్నింగ్ ఒక రెగ్యులర్ రొటీన్ అలవాటు చేసుకోండి. చాలా మందికి ఇర్రెగ్యులర్గా మోషన్ వెళ్ళే అలవాటు ఉంటుంది, అది కూడా చాలా ప్రాబ్లం చేస్తుంది. పొద్దున్నే 6ంటికి వెళ్ళిపోతే 6ంటికి రోజు అదొక అలవాటులాగా పెట్టేసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ట్వైస్ అయినా కూడా హెల్దీ, అంటే మార్నింగ్ ఈవినింగ్ కూడా ఒక్కోసారి మోషన్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అలా అయినా పర్లేదు. మోషన్ ఇలాంటి మాటలు వినగానే చాలామంది చిచ్చి అనుకుంటారు, కానీ తెలుసుకోండి అది కానీ సరిగ్గా మోషన్, యూరిన్ అనేది పాస్ చేయకపోతే చాలా జబ్బులు మనకి స్టార్ట్ అవుతాయి. సో అందుకోసమనే ఫ్రీ మోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇందాక చెప్పినట్టు చిన్న పిల్లల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళు రోజు వెళ్తున్నారా లేదా వాళ్ళని అడగండి, ఈరోజు ఫుడ్ తినిన తర్వాత రేపు ఏమైనా తేడాగా ఉందా అనేసి. ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చిన ఒక చిన్ని బాబు ఇండైజెషన్తో బాధపడుతూ ఉన్నాడు, అంటే కాన్స్టిపేటెడ్ అవుతున్నాడు, ఆల్టర్నేట్ డే మోషన్ వెళ్తున్నాడంట. సో స్టమక్ పెయిన్ వస్తుంది అని ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ అన్ని వాడుతున్నారు. యోగా క్లాస్కి వాళ్ళ మమ్మీతో వస్తే నేను ఏంటని అడిగితే తెలిసింది ఏంటంటే వాళ్ళ మదర్ పాపం పిల్లలకి ప్రోటీన్ అందుతుంది అనేసి కొంచెం స్కూల్ నుంచి వచ్చేసరికి 8-8:30 అయిపోతుంది పిల్లలకి, ఈ మధ్య ట్యూషన్స్ అన్నీ అయ్యి, అప్పుడు హెవీగా నాన్ వెజ్ తింటున్నారు. సో వారానికి 3-4 సార్లు నాన్ వెజ్ వెళ్తున్నప్పుడు, కూరగాయలు వెళ్ళట్లప్పుడు ప్రోటీన్ మంచిదే, ప్రోటీన్తో పాటు ఫైబర్ లేకపోవటం వలన పొట్ట కాన్స్టిపేట్ అయిపోయింది. ఆ బాబు కాన్స్టిపేటెడ్ గురయ్యాడు. సో ఎప్పుడైతే వాళ్ళ మదర్కి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ కాన్స్టిపేషన్కి రీజన్ ఏంటైతే లేట్గా నాన్ వెజ్ ఫుడ్ అందించడం, అది హెల్దీ అన్హెల్దీ అని కాదు, కొంచెం హార్డ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో రాత్రికి తినకూడదు, మ్యాక్సిమం పొద్దున్న ఫినిష్ చేస్తాకి ట్రై చేయండి. లేదు నాన్ వెజ్ తినేవాళ్ళే ఇష్టంగా తింటారు అనుకున్నప్పుడు పోర్షన్ కంట్రోల్ చేయండి. కేజీ చికెన్ వండే బదులు 1/2 kg వండి దాంట్లో చిక్క కూర, మెంతి
ఇవేమన్నా వేసి వండటం వలన ప్రోటీన్ అండ్ ఫైబర్ కలుస్తుంది కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే ట్రై చేయండి అండ్ పోర్షన్ కంట్రోల్ చేయండి. వాళ్ళు కొంచెమే తినేది చేయండి. పిల్లలకి ఇష్టమైన ఫుడ్ కాబట్టి మనం నో అనలేము, వాళ్ళు ఎక్కువ తినేస్తారు, మళ్ళీ నెక్స్ట్ డేకి అది కాన్స్టిపేట్ అవుతుంది. సో ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఉండవు. సో మీలో ఎవరికైనా యోగా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ నేర్చుకుందాము అనుకుంటే ఏజ్తో సంబంధం లేదు, ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా పర్లేదు, పెద్ద వయసు వాళ్ళకు కూడా స్పెషల్గా ఇండివిజువల్ అటెన్షన్తో క్లాసెస్ నేర్పబడతాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేర్లను రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, మీ హిమ.